ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో పాటు గైనిక్ సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆమెను అధికారులు ఎయిమ్స్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా గత జూలైలోని కవిత జ్వరం, గొంతు నొప్పితో అస్వస్థకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆమెను జైలు నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు. తాజాగా మరోసారి కవిత అస్వస్థకు గురి కావడంతో కవిత సోదరుడు కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కవిత కేసు విచారణను నిన్న ఈ నెల 28కి కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో పాటు గైనిక్ సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆమెను అధికారులు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, ఏదైతే ఎమ్మెల్సీ కవిత గతంలో లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్న తను మరొకసారి అనారోగ్యం పాలవ్వడం, అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు ఆమె వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలో కూడా తను బీపీ రిలేటెడ్ ఇష్యూతో బాధపడుతుందని గతంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో కూడా తను హెల్త్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తనకు కంపల్సరీ బెయిల్ అవసరము, తనకి లాంగ్ టర్మ్ లో చేయాల్సిన చికిత్సలు కొన్ని ఉన్నాయనే విధంగా గతంలో మాట్లాడారు. బట్ దానికి సంబంధం లేకుండా ఈసారి వైరల్ ఫీవర్ రావడం, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న నేపథ్యంలో తిహార్ జైల్లో మొదట ప్రాథమిక చికిత్స తర్వాత కంపల్సరీ తనకి సీరియస్ కావాలి, అంటే సీరియస్ గా మెడికేషన్ కావాలనే ఉద్దేశంతో అక్కడ నుంచి ఎయిమ్స్ తీసుకొని వచ్చి ఎయిమ్స్ లో తనకి ప్రస్తుతానికి దీనికి సంబంధించిన హెల్త్ అన్ని చెకప్స్ అన్ని చేస్తారు. చెకప్ చేసిన తర్వాత నిజంగానే తనకి రిక్వైర్మెంట్ ఉంది, రెగ్యులర్ మెడికల్ అటెన్షన్ అవసరం ఉంది అనుకుంటే మాత్రం అక్కడనే జాయిన్ చేసే అవకాశం ఉండేది. ఈ సందర్భంలో ఏదైతే తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న వెంటనే రేపు మార్నింగ్ హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం. రేపు మార్నింగ్ వెళ్ళి తనని ఒకసారి పలకరించిన తర్వాత ఒకవేళ అంటే దాని రిక్వైర్మెంట్స్ బట్టి ఏదైతే ఇప్పటికే బెయిల్ పిటిషన్ సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. బెయిల్ పిటిషన్ ఇప్పటికే అటు ట్రయల్ కోర్టులోను, హైకోర్టులోను, సుప్రీం కోర్టులో కూడా, అంటే సుప్రీం కోర్టులో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది, హైకోర్టులో కూడా ఇప్పటికే రిజెక్ట్ అయిన నేపథ్యంలో సుప్రీం కోర్టుకి ఈ విషయాన్ని తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం తనకు ఎమ్మెల్సీ కవితకు ఈ హెల్త్ రీజన్స్ తో చాలా రోజుల నుంచి తను బాధపడుతుంది. మొదటగా బీపీ సంబంధిత ఇబ్బందులు వచ్చాయి, తర్వాత ఒకసారి ఫీవర్ వచ్చింది, మళ్ళీ ఇంకొకసారి ఫీవర్ వచ్చింది. కాబట్టి తనకి మెరుగైన చికిత్స అయితే అవసరమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిదంబర్.